పాత్రికేయ మిత్రులకు నమస్కారం అండి. ప్రశ్నిస్తా దర్శకులు రాజా వెన్నమరెడ్డి గారు, నిర్మాత నా మిత్రులు సత్యారెడ్డి గారు. సత్యారెడ్డి గారు ఆయన స్వతహాగా కథకుడు, దర్శకుడు, నిర్మాత, దగ్గర 20 చిత్రాలు తీశాడు ఆయన. అలాంటి సత్యారెడ్డి గారు ఈవేళ ఆయన కొడుకుని ప్రమోట్ చేస్తూ సినిమా తీస్తూ రాజా వెన్నమరెడ్డి గారి చేతిలో పెట్టాడు ఆయన. అది రాజా వెన్నమరెడ్డి గారి మీద ఆయనకున్న నమ్మకం, విశ్వాసం. ఈ తమ్ముడు అమితాబ్ బచ్చన్ ప్రజల్లో ఉన్నాడు బాబు, ఏమైటండి బాబు. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సినిమా బ్రహ్మాండంగా ఆడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇందులో ఈ సినిమాలో మహానుభావుడు రావు రమేష్ గారు, ద లెజెండ్ రావు గోపాలరావు అబ్బాయి, ఆ మహానుభావుడు ఆయన యొక్క ఆహార్యంతో, వాయిస్తో మొత్తం దున్నేశాడైనా. ఏ రకంగా అయితే పాటలు క్యాసెట్ ఉండయో ముచ్చాలు ముగ్గు రోజుల్లో, రావు గోపాలరావు డైలాగ్స్ క్యాసెట్స్ క్యాసెట్స్ క్యాసెట్స్, దట్ ఈజ్ రావు గోపాలరావు. అటువంటి మహానీయుని బిడ్డడు ఈ రమేష్ గారు. ఇప్పుడే మన పాత్రికేయ మిత్రులు మజిలీలో దుమ్ము దురిపేశారండి, ఎరగొట్టేశారన్నారు. ఆయన ఎరగొట్టేది, దుమ్ము దురిపేది రావు గోపాలరావు ఆహార్యంతోనో వాయిస్తోనో కాదు, టైమింగ్తో. టైమింగ్ 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 హెడ్స్ అప్ సార్. ఇక ఈ సినిమాలో హీరో తమ్ముడు నా మిత్రుడు గారు అబ్బాయి. ఏ తమ్ముడు చాలా బాగున్నావు, ఏ తమ్ముడు సినిమా బాగా ఆడాలి. సినిమా ఆడడానికి పోవడానికి కారణం హీరోలో హీరోయిన్లో కాదు, కథ, కథనం, దర్శకత్వం. అలాంటి దర్శకుడు రాజా వెన్నమరెడ్డి గారు ఈ సినిమాను గొప్పగా తీస్తే, అనేక మంది మహనీయులతో వాళ్ళకి కాంట్రిబ్యూషన్, గొప్ప గొప్ప రచనలతో కాంట్రిబ్యూషన్ తీసుకుంటే గొప్పగా తీసినాడు. సినిమా హిట్ అవుతుంది. యు ఆర్ గోయింగ్ టు బి వెరీ బిగ్ స్టార్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ మై ఫ్రెండ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇక రాజా వెన్నమరెడ్డి గారు మా గురువు గారి శిష్యుడు, మిత్రులు. ఎప్పుడో నా చేమలతోని సినిమాలో నేను గొప్ప వేషం ఇచ్చాను. ఆయన చాలా గొప్ప చేశాడు. ఆయన సినిమా సిల్వర్ జూబ్లీ హిట్. చాలా మంది వేషాలు అడిగారు ఆయన, కానీ నేను దర్శకుని చేస్తానని చెప్పాడు ఆయన. డైరెక్టర్గా క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి, ఆదివారం ఆడవాళ్ళకి సెలవులు, టామీ, 1-2 అమోఘమైన సక్సెస్ఫుల్ సినిమా తీశాడు ఆయన. ఈవేళ ఈ సినిమా ప్రశ్నిస్తా అన్నాడు ఆయన. ఈ టైటిల్ చాలా గొప్పగా ఉంది, కానీ మొదటి సాంగ్ చూస్తే అంత బీభత్సంగా ఉంది సాంగ్. ఏంద్ర ఈయన ప్రశ్నిస్తా అంటాడు, ఈ సాంగ్ ఎందరంత బీభత్సంగా ఉంది, ఇదేంద్ర బాబోయ్ పిల్లో హీరోయినో, ఏం దరదలు నడిచారు మీరు అని నేను అనుకొని, ప్రశ్నిస్తా ఏంటి, సాంగ్ ఏంటి, దీని సింక్ ఏంటి, లింక్ ఏంటి అనుకున్నా. అప్పుడు అనిపించింది ప్రశ్నిస్తా. ఎస్, ప్రశ్నిస్తా. ఈ భారతదేశంలో ఏ స్త్రీలను పురుషుల యొక్క ఆధిక్యంతో అనదొక్కారో అలాంటి స్త్రీలు ఇవాళ, ఏ మీ మగాళ్ళేనా నానా పిపత్తాలు చేసేది, ఏ మీ మగాళ్ళేనా మా మీద ప్రశ్న చలాయించేది, మేము కూడా చేస్తాం అని మగజాతిని, స్త్రీ జాతి ప్రశ్నించేదే ఈ ప్రశ్నిస్తా. దట్ ఈస్ ప్రశ్నిస్తా. ఆడవాళ్ళు అలా ఉన్ననాడు మగాడు బుద్ధికొచ్చి క్షేమంగా ఉంటారు, లాభంగా వస్తారు, ఇద్దరు బాగుంటారు. ఆ విషయాన్ని చెప్తున్నారు చిత్రం ద్వారా. ఎంఏ కరెక్ట్? అందుకని మీ బీభత్సంగా ఊపులు గీపులు చూస్తే బాబుతల్లో చిన్నపిల్లవి. నమస్కారం తల్లి, ఆల్ ది బెస్ట్. సో ప్రశ్నిస్తా. కన్న తల్లి చిన్న బిడ్డడికి పాలు పోస్తున్న తర్వాత గోరుముద్దలు తినిపిస్తుంది. అప్పుడు ఆ కుర్రవాడు ఆ పాలు అమ్మని అడుగుతాడు, అమ్మా నాకు పాలు పోసేదాన్ని ఇప్పుడు ఏం గోరుముద్దలు పెడుతున్నామన్నాడు. బిడ్డ, పాలు పోసేది ద్రవ పదార్థం, అడుగుదల, ఘన పదార్థం. ఆ స్థాయికి వచ్చాను కాబట్టి తిండి పెడుతున్న అలవాటు చేసుకుంటారు తల్లి. ఆనాడు ఆ కొడుకు ప్రశ్నించకపోతే తల్లి ఆ సమాధానం చెప్పదు. అలాగే తండ్రి పెడుతుంటాడు చేతి పట్టుకొని కొడుకుతో, నానా నన్ను ఎందుకు వేలు పెట్టి నడిపిస్తున్నావు అంటాడు. బిడ్డడా, నువ్వు ప్రశ్నించింది చాలా బాగుంది, ఎందుక, ఇదిగో ఏది సన్మార్గం, ఏది దుర్మార్గం, ఏది మంచిదారు, ఏది మంచిదారు కాదు అని చెప్పడానికి. పెట్టుపైన ఉన్న మామిడి పళ్ళు కిందకి ఎందుకు పడుతుంది, పైకి ఎందుకు పడకూడదు అని న్యూటన్ తను ప్రశ్నించుకున్నాడు. ఓహో, భూమ్యాకర్షణ శక్తి అనుకున్నాడు. ఈ భూమరం, ఈ భూప్రపంచం చాపలా ఉంటుంది అనుకున్న గెలీలియోకి చాప కాదు, 2 మైళ్ళు దాటితే కనుసూపు మేర భూమి కనపట్ల, ఆకాశమే కనపడుతుంది, శూన్యం కనపడుతుంది, ఏదో ఉంది అని తను ప్రశ్నించుకున్నాడు. భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పాడైనా. కాబట్టి ప్రశ్న చాలా గొప్పది. ఎవడబ్బా సొమ్మని కొడుతున్నావు రామా అని ఆనాడు రామదాసు ప్రశ్నించకపోతే రాముడు వచ్చుంటేవాడు కాదు. అది ప్రశ్న గొప్పతనం. రాజ్యాన్ని ప్రశ్నించాలి. పాలకులంటే ప్రజలకి గౌరవం ఉండాలి,
ప్రజలంటే పాలకులు భయం భక్తి ఉండాలి. ఆ పాలకుల్ని ప్రశ్నించేవాడు ఈవేళ కళాకారుడే. అలా కళాకారులుగా మనం ఈవేళ రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రశ్న ప్రశ్న ప్రశ్న, అది మామూలు విషయం కాదు, ప్రశ్నించాలి. ఆ ప్రశ్నలోనే మొత్తం సర్వస్వం ఉంటుంది. అదే ఈ సినిమా. కాబట్టి ఓ పురుష అహంకారంతో మగజాతి, మా స్త్రీలను మీరు తక్కువ అంచనేయకండి, ఆకాశం వారు సగం. కాబట్టి మేము కూడా ఎంత గొప్ప వాళ్ళమి, మా కల్చర్ మేము కాపాడుకుంటాం. పాశ్చాత్య సంస్కృతితో ఈవేళ భారతదేశ యువత ఇలా నిర్వీర్యం అయిపోకుండా, ఇలా వ్యతిరేకం కాకుండా మేము కూడా మనుషులమే, మేము కూడా స్త్రీలమే, మేము మీతో పాటే అని లేడీస్ మగవాళ్ళని ప్రశ్నించి ఇలా ముందు తీసుకెళ్లే సినిమా నేను కోరుకుంటూ, ఇంత మంచి చిత్రానికి నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు దర్శకులు వెన్నూరెడ్డి గారికి, నిర్మాణ సత్యారెడ్డి గారికి, నా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఈ పిల్ల నువ్వు మంచి హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నావమ్మా, ఆల్ ది బెస్ట్. ఇంకా అశోక్ తేజ్ గారు, తెలుగు చలచిత్ర పరిశ్రమలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ద లెజెండ్, సింగిల్ కార్డ్ హోల్డర్, అన్ని పాటలు రాయగలిగే మహానీయుడు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. మళ్ళా నారాయణ రెడ్డి గారు వారసుడు ఎవరంటే సుద్దాల అశోక్ తేజ్ గారు. హ్యాట్సాప్. మీరున్నారంటే ప్రశ్నిస్తా మీదే ఏదో టైటిల్ సాంగ్ రాజా వెన్నూరెడ్డి గారు రాయించుకొని ఉంటారు, నాకు అర్థమైపోయింది. రాశారా లేదా మీరు? టైటిల్ సాంగ్ కదా, ప్రశ్నిస్తే కదా. ఎస్, అలా ప్రశ్నించండి మీరు. ఓకే, ఆదిత్య గారు నమస్కారం బ్రదర్. ఓకే, ఆల్ ది బెస్ట్. పాత్రి మిత్రులారా వందనాలు. నేనేదో చిన్న పని ఉందండి, రాజా వెన్నూరెడ్డి గారు వస్తే నేను కాదనలేక ఆయనకి నాకు అనుబంధానికి వచ్చానండి, మిత్రుడు సత్యారెడ్డి గారికి. మీరు పర్మిషన్ ఇస్తే నేను బయలుదేరుతా. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేక సార్లు అనేక పూటలు భోంచేస్తూ చర్చిస్తూ అనేక సార్లు రాజా వన్నెన్ రెడ్డి గారితో కలిసి ఉండడం వల్ల ఆ ప్రేమతోటి ఆ స్నేహంతో ప్రశ్నిస్తా అనే సినిమాలో ఒక టైటిల్ సాంగ్ రాయాలని వన్నెం రెడ్డి గారు పిలవడం, సత్యారెడ్డి గారు మీరు రాస్తే బాగుంటుంది అనడం, ఇలా ఆ సినిమాలో నేను ఒక ఊరేగింపుగా, హీరో ఊరేగింపుగా వెళ్ళే ఒక పాట రాయడం జరిగింది. అట్లాగే సత్యారెడ్డి గారు నా రచన మీద వారికి బాగా ఇష్టం. ఇందులో నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే రావుగోపాలరావు గారు అబ్బాయి రావు రమేష్ గారు. ఆకాశంలో ఏదో మడరైనట్టుగా లేదు అన్న డైలాగ్ రావుగోపాలరావు గారిది విని ఆ క్యాసెట్లని దిండు కింద పెట్టుకొని ఎంజాయ్ చేసిన వాళ్ళం మేము. వాళ్ళ అబ్బాయి సినిమా ఇండస్ట్రీకి వస్తున్నాడు అనగానే బాగా సంతోషపడ్డ వాళ్ళలో నేను ఒకడిని. రావు రమేష్ గారి వాళ్ళ ప్రతినాయక పాత్రలో కానివ్వండి, లేదా క్యారెక్టర్ యాక్టర్గా కానివ్వండి, నవరసాలలో ప్రఖ్యాతి చెందుతున్నటువంటి అద్భుతమైన నటుడు రావు రమేష్ గారు ఈ సినిమాలో ఉన్నారు. అది మొదటిసారిగా హీరోగా చేస్తున్న హీరో గారికి రావు రమేష్ గారు చేస్తున్నటువంటి ఆశీర్వాదంగాను అభినందనగాను భావించాల్సి ఉంటుంది. సో ఇందులో పనిచేసినటువంటి కళాకారులకి, ముఖ్యంగా పాట విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ వెంగి లవ్ యూ. నేను ఆయన ట్యూన్కు ఆ పాట రాశాను. నాకు ఈ ఐటమ్ సాంగ్స్ అవి నాకు ఎవరు ఇవ్వరు సార్, వన్నెం రెడ్డి గారు కూడా ఇవ్వరు. ఎందుకంటే వద్దులేండి, ఇదే బాగుంది. లేదండి 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 నాకు వచ్చిన పాటలే బాగున్నాయి సార్. ఇదే కొనసాగితే చాలు. 24 సంవత్సరాలు అయింది సినిమా ఇండస్ట్రీకి వచ్చి, నేను 24th ఇయర్. వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ మిత్రులారా. సో ఇలాంటి అద్భుతమైనటువంటి పాటలే నాకు వస్తున్నాయి అంటే దానికి స్వర్గస్థులు, నా జీవితాన్ని నిలబెట్టినటువంటి తండ్రి దర్శకరత్న దాసనారాయణరావు గారి యొక్క యూనివర్సిటీలోంచి వచ్చిన విద్యార్థిని కాబట్టే బహుశా నాకు ఒక అద్భుతమైనటువంటి పాటలు రాసే అవకాశం వస్తుందన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఈ సినిమాలో హీరో మరియు హీరోయిన్ వీళ్ళందరూ భవిష్యత్తులో గొప్ప హీరోగా నిలబడాలని, ముఖ్యంగా ఈ బ్యానర్ బాగా నిలబడితే మళ్ళీ మా రాజా వన్నెన్ రెడ్డి గారు క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తా అన్నట్టుగా ఆయన మళ్ళీ విరివిగా వరుసగా సినిమాలు తీయాలని నేను ఆయన ఆత్మీయునిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం, అందరికీ నమస్కారం. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.